సానుకూల, ప్రతికూల దృక్పథాలే జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీరు చిన్నప్పుడు ఎన్నో సంఘటనలు చూసే ఉంటారు. మరెన్నో ప్రదేశాలు కూడా తిరిగి ఉంటారు. పేరెంట్స్ ద్వారా సమాజం నుండి ఎంతో నేర్చుకుని ఉంటారు. ఎన్నో అనుభూతులకు లోనై ఉంటారు. ఎన్నో అనుభవాలను కూడా కలిగి ఉంటారు. అవన్నీ మన జీవన పయనంలో ఒక భాగంగా ఏర్పడతాయి. అయితే కొన్ని సంఘటనల్లో, సందర్భాల్లో మనల్ని బాగా ప్రభావితం చేసేవి ఉంటాయి. కొన్ని ఆనందకరమైన అనుభూతిని కలిగిస్తే మరికొన్ని విషాదకరమైన అనుభవాల్ని కలిగిస్తాయి. ఇలా పుట్టినప్పటి నుండి పెద్ద అయ్యే వరకు మీకు ఎదురైన అనేక అంశాలు మీలో ఒక దృక్పథాన్ని కలిగిస్తాయి. అది ఆనందకరమైనదైతే పాజిటివ్ దృక్పథంగాను, బాధాకరమైనదైతే నెగిటివ్ దృక్పథంగాను చెప్పొచ్చు. సానుకూల, ప్రతికూల దృక్పథాలు లేదా వైఖరులు మీ ప్రవర్తనను నిర్ణయిస్తాయి. సమాజంలో గుర్తింపు పొందడం వెనుక, కోల్పోవడం వెనుక, గెలుపు ఓటముల వెనుక ఇది ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని, అది మీకు మేలు చేస్తుందని మానసిక నిపుణులు తెలియచేస్తున్నారు. మీ అంచనా కరెక్ట్ అయినా సరే, మీ జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడమో, జీవితం పట్ల ప్రతికూల దృక్పథాన్ని ఏర్పరచుకోవడమో చేయటం. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎలా అంచనా వేసుకుంటే మీ ఆలోచనలు కూడా ఆ స్థాయికే దిగజారే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు బలహీనులుగా కొంతకాలం ఊహించుకుంటే నిజంగానే బలహీనత అనేది ఆవహిస్తుంది. మిమ్మల్ని మీరు సమర్థవంతులుగా ఊహించుకుంటూ ముందుకు వెళ్తే మీరు నిజంగానే బలవంతులుగా తయారవుతారని అంటారు స్వామి వివేకానంద. మీ దృక్పథమే మీ జీవితం పట్ల ఒక వైఖరిని కలిగి ఉండడానికి దోహదపడుతుంది. మీరు మీ మనస్సులో తరచూ ఎంచుకునే లేదా మెదడులో ఏర్పరచుకునే సానుకూల, ప్రతికూల బలమైన ఆలోచనలు సమూహం. అవే మీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. జీవితంలో సంతోషంగా ఉండాలంటే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని, స్పష్టమైన వైఖరిని కలిగి ఉండాలని సైకాలజిస్టులు, సామాజిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి తరచూ కోపం, ఆవేదన, నిరాశ వంటివి ఎక్కువగా కలిగి ఉండటమో లేదా సమాజం నుండి అటువంటి స్వభావాన్ని అలవర్చుకోవడం లాంటివి చేస్తే అతని ప్రవర్తన కూడా అటువైపుగానే మొక్కుతుంది. అందుకనే అటువంటి ఆలోచనలు, స్వభావాలు మీలో ఉంటే దూరం చేసుకోవాలని, జీవిత పయనంలో కాస్తంత తెలివిగా ఆలోచించి ఏది మేలో ఏది కీడో నిర్ణయించుకొని ముందుకు సాగాలి. మీరు ఏ మార్గంలో నడిచినా, ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే, సానుకూల దృక్పథంలో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే అదే మిమ్మల్ని సక్సెస్ వైపుగా నడిపిస్తుంది. ఊహించనివి జరగటమే జీవితం అంటారు పెద్దలు. అదంతా మెట్ట వేదాంతంలా అనిపించినా చాలా మంది జీవితాల్లో ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిలో మనిషికి సానుకూలమైనవి జరిగినప్పుడు సంతోషపడిపోతారు. కానీ ప్రతికూలమైన సంఘటనలు జరిగినప్పుడు, ఇంకా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మానసికంగా ఎంతో ఆందోళనకు గురవుతూ ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూల మనస్తత్వాన్ని కలిగి ఉండటం వల్ల చాలా గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయని పరిశోధనల్లో తేలింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఉండటం అంటే అది సమస్యల్లో ఉన్నప్పుడు కూడా పాజిటివ్గా ఉండటం, ఆ సమస్యల్లో ఉన్న మంచిని గ్రహించడం అని అర్థం. ఈ రకమైన స్వభావాన్ని అలవాటు చేసుకోవటం వల్ల వ్యక్తిలో మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచగలిగే సామర్థ్యం పెరుగుతుంది. పరిస్థితులు ఎలాంటివైనా సరే ప్రతిదానిలో మంచిని చూడగలిగితే సమస్య ప్రభావం వ్యక్తుల మీద పడకుండా ఉంటుందని, ఆ స్వభావం అలవాటు కావాలంటే ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఎవరికి వారు పరిస్థితుల గురించి, అందులో ఉన్న మంచి గురించి చర్చించుకోవాలి. సమస్యలు ఎదురైనప్పుడు సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం కోసం కొన్ని మార్గాలైతే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో మొదటిది మంచి విషయాలపై దృష్టిని పెట్టడం. ఎదురయ్యే సమస్యలు ఏవైనా సరే అందులో మంచిని మాత్రమే వెతకాలి. సమస్యలు, ఇబ్బందులు జీవితంలో సాధారణమే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వెతికితే ప్రతిదానిలో మంచి విషయం ఉండకపోదు. వేలెత్తి చూపడానికి చెడు విషయాలు ఉండకపోవు. చిన్న మంచి కూడా ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది. అనుకున్న పనులు జరగకపోయినా, చేతిలో ఉన్నవి జారిపోయినా నిరుత్సాహపడకుండా వేరొక పని చేసుకోవడానికి ఇలా అవకాశం వచ్చిందని సానుకూల మనస్తత్వంతో ఆలోచించాలి. ఇక రెండవది కృతజ్ఞతా భావం. ఎదుటి వ్యక్తుల నుండి పొందిన సహాయాన్ని మర్చిపోకుండా ఉండటం ఎంతో ముఖ్యం. పొందిన సహాయానికి ఎదుటి వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పడం వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. అలా చేయటం వల్ల మనుషులో అహం అనేది కూడా ఉండదు. కృతజ్ఞతా భావం వ్యక్తం చేయడం అంటే జీవితంలో వ్యక్తులను, సహాయం చేసిన వారిని గౌరవించడం అని అర్థం.
దానివల్ల వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు అనేవి ఏర్పడతాయి. మనుషుల్లో పాజిటివ్ ఆలోచనలు పెరగాలంటే నవ్వుతూ ఉండటం గొప్ప మార్గం. నవ్వు ఆందోళనను, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు తేల్చి చెప్పారు. కఠిన పరిస్థితుల్లో కూడా, బాధాకర పరిస్థితుల్లోనూ కూడా చెరగని చిరునవ్వును వెంట ఉంచుకునే వాళ్ళు చాలా గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉంటారని సైకాలజిస్టులు తెలిపారు. నెగిటివ్ వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. ప్రతి దాంట్లో చెడును చూడటం ముందే చెడుని ఎక్స్పెక్ట్ చేయటం, ఎప్పుడూ చెడు గురించి మాట్లాడటం చేసే వాళ్ళను నెగిటివ్ మైండ్ ఉన్న వ్యక్తులుగా పేర్కొనవచ్చు. నెగిటివ్ మైండ్ ఉన్నవారు పాజిటివ్ మైండ్ ఉన్నవారిని కూడా తమ మాటలతో గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఇక మూడవది సెల్ఫ్ టాక్. ఎవరిని వారు ప్రశ్నించుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే తమలో ఉన్న బలహీనతలు, తప్పులు చాలా తొందరగా గుర్తించుకోగలుగుతారు. సాధారణంగా చాలాసార్లు మనం బయటికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నా మనసులో మాత్రం అది కాదు, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. మనసు చెప్పిన దాన్ని కూడా నేర్చుకుంటూ ఉండాలి. రోజులో కొంత సమయం ఎవరితో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ప్రవర్తన విషయంలోనూ, సానుకూల మనస్తత్వ విషయంలోనూ మీలో ఒక గొప్ప వైఖరి అనేది ఏర్పడుతుంది. ఇక నాలుగవది నెగిటివ్ ఆలోచనలను తొలగించుకోవటం. ఉన్న పరిస్థితులను బట్టి చాలామంది తమ ప్రవర్తనను సరిగ్గానే ఉందని అనుకుంటారు. కానీ ఎదుటివారు మాత్రం అందులో తప్పొప్పులను చెప్పగలుగుతారు. అంటే మనం చేస్తుంది తప్పు అని మనం చాలా వరకు తెలుసుకోలేము. స్నేహితులు, ఆత్మీయుల ద్వారా మనలో ఉన్న ప్రతికూల స్వభావాన్ని, ఆ స్వభావం ఎప్పుడు ఏ విషయంలో ఎక్కువగా ఉంటుంది అనేదాన్ని గుర్తించొచ్చు. అలా గుర్తించుకున్నాక దాన్ని మెల్లగా తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధమైన ప్రయత్నాలు చేయటం వలన జీవితంలో సానుకూల దృక్పథం, సానుకూల ఆలోచనలు మెరుగవుతాయి. సానుకూల స్వభావం అనేది అలవాటైతే జీవితంలో ఎన్నో టెన్షన్స్ నుండి బయటపడటమే కాదు, మీరు ఎంత పెద్ద సమస్యతో బాధపడుతున్నా సరే ఆ సమస్య అనేది మీకు చాలా చిన్నదిగాను, దాని నుండి కూడా ఒక మంచిని గ్రహించే విధంగాను, ఆ సమస్యను సులభంగా పరిష్కరించే దిశగాను మన ఆలోచనల ద్వారా వచ్చే అవకాశాలను మనం గుర్తించి వాటిని సరైన దిశగా ఉపయోగించుకోగలుగుతాం. చివరిగా ఒక్క మాట, నెగిటివ్ ఆలోచనలనేవి మీ పరిస్థితిని బెటర్ చెయ్యవు కనుక పాజిటివ్ థింకింగ్ని చేయండి. ప్రతికూల ఆలోచనలనేవి మీ పరిస్థితిని మరింతగా దిగజారుస్తాయి. మీకు నిజంగానే అనుకున్నవి ఏవీ జరగట్లేదు అని అనుకుందాం. మీరు ఏది చేసినా వ్యతిరేకంగానే ఫలిస్తున్నాయి అనుకోండి. ఆ సమయంలో కూడా మనం పాజిటివ్గా ఆలోచించగలగాలి. లేదంటే మీ పరిస్థితి మరింతగా దిగజారిపోతుందని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు లేచి నిలబడేలా మీ ఆలోచన ఉండాలి, కానీ మిమ్మల్ని మరింతగా పాతాళానికి అణిచే విధంగా మీ ఆలోచనలనేవి ఉండకూడదు. ధైర్యం కలిగే ఆలోచనల్ని చేయండి. మీలో ధైర్యం అనేది ఖచ్చితంగా పుడుతుంది.